వెల్కమ్ టు స్వస్తిక్ డిజైన్ ట్యూటోరియల్స్. వాల్స్ ఎలా క్రియేట్ చేయాలో చూసుకున్నాం. అంతా డిజైన్ చేసాం. వాల్స్ ఎలా చేయాలో, దాని కలర్ ఎలా అప్లై చేయాలో చూసుకున్నాం. ఈరోజు క్లాస్లో మనం డోర్స్ అండ్ విండోస్ ఎలా అండ్ టెక్స్ట్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను లేయర్స్లో డోర్స్ అని క్రియేట్ చేసి దానికి ఒక కలర్ ఇస్తాను. షార్ట్ కట్ వచ్చి LA ఎంటర్ లేయర్ ప్రాపర్టీస్. దీంట్లో Alt N ఆర్ కొత్త న్యూ లేయర్ క్రియేట్ చేసుకుని డోర్స్ అని చెప్పి నేను వీటికి డోర్స్కి కలర్ ఇస్తున్నాను. రెడ్ కలర్ ఇచ్చి ఈ రైట్ సింబల్ కొడితే ఆ లేయర్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు ఏం డ్రా చేసినా ఈ డోర్స్ లేయర్లోకి పోతుంది. డోర్స్ నార్మల్గా మాన్యువల్గా డ్రా చేయొచ్చు, లేదంటే మన రెడీమేడ్ ఉంటాయి. దీంట్లో మెనూ బార్ ఉంది కదా, దీంట్లో వ్యూలోకి వెళ్ళి వ్యూలో ఇక్కడ టూల్ ప్యాలెట్స్ ఉంది కదా, టూల్ ప్యాలెట్స్లో ఆర్కిటెక్చరల్లో డోర్ ఇంపీరియల్ అని చెప్పి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి ఇలా బయటికి రండి. ఇక్కడ క్లిక్ చేయండి, మీకు డోర్ అనేది వస్తుంది. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూశారు, దీని ముందు ట్యూటోరియల్లో చూశారు. డోర్స్ విండోస్ ఎలా ఉంటాయో, ఎక్కడెక్కడ ఉంటాయో ఇన్కేస్ చూడకపోతే ప్రీవియస్ క్లాస్ వీడియోస్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు డోర్ క్లిక్ చేసి దీన్ని 90 degreesలో పెట్టుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ 90లో పెట్టుకుంటున్నాను. స్టాండర్డ్ డోర్ సైజ్ వచ్చి 3 feet ఉంటుంది నార్మల్ డోర్. అదే వాష్రూమ్ డోర్, బాత్రూమ్ డోర్స్ అయితే 2 feet 6 inches ఉంటుంది అన్నమాట. ఓకే, ఇక్కడ డోర్ ఎక్కడెక్కడ చూస్తాను. మెయిన్ డోర్ వచ్చి ఇక్కడ ఉంది. మెయిన్ డోర్ ఇక్కడ పెట్టుకున్నాం. నేను ఒక లైన్ తీసుకుంటున్నాను. హోమ్లోకి వెళ్ళి మళ్ళీ లైన్ తీసుకుని ఒక 4 inches బీడింగ్ వదిలేస్తున్నాను. ఆర్తో ఆన్ చేస్తున్నాను. లైన్ తీసుకుని 4 inches 4 inches బీడింగ్ వదిలేసి ఇప్పుడు ఎంత ఆఫ్సెట్ 3 feet, డోర్ సైజ్ అంతా 3 feet, ఆఫ్సెట్ తీసుకుని 3 feet. ఈ లైన్ నుంచి ఇక్కడ క్లిక్ చేయండి. చేశారు కదా, ఇప్పుడు దీన్ని ట్రిమ్ చేసుకోవాలి. TR ఎంటర్. ఓకే, తీసుకున్నాక దీన్ని కాపీ చేసుకోండి. కాపీ కింద ఇక్కడ పట్టుకోండి. దీన్ని ఈ ఎండ్ పాయింట్ పట్టుకొని ట్రాక్ చేయండి. ఇటు వెళ్తుంది కదా. ఫ్రీగా మూవ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఆర్తో ఆఫ్ చేసుకోవాలి. ఆర్తో ఆఫ్ చేసుకుని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ డోర్ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ ఎండ్ పాయింట్ కనిపిస్తుంది. ఈ పాయింట్ క్లిక్ చేసి ఇక్కడ మీకు ఇలా సింబల్స్ వస్తాయి. డోర్ సైజ్ తగ్గుతుంది పెరుగుతుంది అన్నమాట. ఇక్కడ తీసి ఇక్కడ పెట్టండి, ఎగ్జాక్ట్ ఫిట్ అవుతుంది మీకు. ఓకే, నెక్స్ట్ బెడ్రూమ్ డోర్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఎండ్లో ఉన్నాయి కదా, సేమ్ అలాగే ఒక 4 inches ఆర్తో ఆన్ చేస్తాం. మళ్ళీ F8 4 inches ఆఫ్సెట్ 3 feet పైకి. ఓకే, సైజ్ తక్కువ ఉన్నట్టుంది, డోర్ సైజ్ తక్కువ ఉంది వాడు ఇచ్చిన దాంట్లో. మనం డైరెక్ట్ ఇక్కడ 3 feet తీసుకుందాం. ఆఫ్సెట్ 3 feet చేసి వస్తుంది, ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ సేమ్ తీసుకుందాం. ఇప్పుడు ఈ లైన్ సేవ్ చేయాలి, ట్రిమ్ చేసుకోవాలి. TR ఎంటర్. ఈ లైన్ డిలీట్ చేసుకొని ఈ మధ్యలో ఇవి కూడా ట్రిమ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వాళ్ళు డిలీట్ చేద్దాం. సెలెక్ట్ చేసి డిలీట్. వాష్రూమ్ డోర్స్ ఎక్కడ వచ్చింది. ఇప్పుడు ఈ డోర్ ప్లేస్ చేద్దాం. ఇది 90లో ఉంది, మనకి ఇలా 180లో కావాలి. అంటే ఏం చేయాలి, రొటేట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని రొటేట్ చేసి ఈ పాయింట్కి వెళ్ళి పైకి పెట్టాలి. పైకి పెడితే అవుతుంది, ఈ డైరెక్షన్లో వస్తుంది. దీన్ని ఏం చేస్తారు, ఇప్పుడు మూవ్ చేసుకుందాం. మూవ్ చేసి
ఈ ఎండ పెట్టారు కదా, ఇప్పుడు దీన్ని ఇది అడ్జస్ట్ చేసి ఇక్కడ పెట్టుకోవాలి. ఇది ఎలా ఉంది, ఎగ్జాక్ట్ దీని మిర్రర్లో ఉంది, ఇటు సైడ్కి ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ డోర్ మిర్రర్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసి మిర్రర్, షార్ట్కట్ వచ్చి ఎంఐ అంటారు, మిర్రర్ పెట్టుకుని ఇక్కడ క్లిక్ చేసి పైకి డ్రాగ్ చేసి క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే వ్యానిష్ అయిపోతుంది. తర్వాత ఎంటర్ చేస్తే మీకు మళ్ళీ కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసి మూవ్ చేసుకోవాలి. మూవ్ చేసుకొని ఈ ఎండ్లో పెట్టుకోవాలి. ఓకే, బెడ్రూమ్ డోర్ కూడా వచ్చేసినాయి. నెక్స్ట్ విండో, బెడ్రూమ్ డోర్ వచ్చినాయి. ఇప్పుడు ఎక్స్ట్రా మనకు వాష్రూమ్ డోర్ పెట్టుకోవాలి. ఇప్పుడు వాష్రూమ్ డోర్ ఎంత ఉంటుంది, 2 feet 6 ఉంటుంది సైజ్, డోర్ సైజు. లైన్ తీసుకున్నాను నేను, లైన్ తీసుకుని 2 feet 6 inches ఇస్తున్నాను. నేను ట్రిమ్ చేస్తాను, టీఆర్ ఎంటర్. ఇప్పుడు నేను ఈ డోర్ తీసుకున్నాను, తీసుకుని కాపీ చేసి ఇక్కడ మూవ్ చేస్తున్నాం. ఇది పెద్దగా ఎందుకు వస్తుందంటే 3 feet డోర్, వాష్రూమ్ డోర్ అంతా 2 feet 6 కదా, ఇది పెద్ద వచ్చింది. ఇప్పుడు చిన్నది చేయాలి. అప్పుడు ఏం చేయాలి, ఈ కార్నర్ నుంచి సెలెక్ట్ చేసి దీన్ని పెట్టుకోవాలి. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అంతే, లైన్ 2 feet 6. టీఆర్ ఎంటర్ ట్రిమ్ చేసుకోవడానికి. ఓకే, తర్వాత ఈ డోర్ తీసుకుందాం. ఈ డోర్ తీసుకుని ఏ డైరెక్షన్లో ఉంది కదా, కాపీ చేసి సేమ్ 2 feet 6 తగ్గించుకోవాలి మనం ఇది. ఓకే, ఇలా వాష్రూమ్ డోర్ వచ్చేసినాయి. క్లోజ్ చేయగలకు ఓపెన్ పెట్టారు ఇక్కడ, ఓపెన్ డోర్. ఏం చేస్తారంటే ఒక లైన్ తీసుకోండి, లైన్ తీసుకొని 6 inches 6 ఎంటర్. కూడా ఇంకొక లైన్ తీసుకోండి, ఎల్ ఎంటర్. 6 inches తీసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ లైన్ ట్రిమ్ చేసుకోవాలి ఓపెన్ లోపలికి వెళ్ళటానికి. టీఆర్ ఎంటర్. ఇప్పుడు ఈ లైన్ డిలీట్ చేసేయండి, రెడ్ కలర్ ఉన్నాయి కదా, టీఆర్ ఎంటర్. ఈ 2 రెడ్ తీసుకెళ్ళి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ లేయర్స్ ఉందిగా, లేయర్స్లోకి వెళ్ళి వాల్స్లో పెట్టేయండి, అయిపోతుంది. అలా చేంజ్ అయిపోతుంది. ఇది కూడా సేమ్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసి వాల్స్లో పెట్టేయండి. ఓకే, ఇంక మిగిలింది ఏంటి, యూటిలిటీ డోర్ ఒకటే మిగిలింది, మిగతా అన్ని డోర్స్ వచ్చేసినాయి. ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేయండి, చేసి ఆఫ్ సెట్ తీసుకుని, ఇది కూడా యూటిలిటీ డోర్ కూడా 2.5 ఉంటుంది, 2 feet 6 2.5 తీసుకుని ఇక్కడ నుంచి ఈ లైన్ కింద క్లిక్ చేయండి. నెక్స్ట్ ట్రిమ్, టీఆర్ ఎంటర్ చేసి సెలెక్ట్ చేసి ఇది ఇలా అన్నమాట. ఇప్పుడు ఈ డోర్ తీసుకోండి, ఇటు డైరెక్షన్ బయటికి వెళ్ళాలి కదా, కాపీ తీసుకొని సేమ్ ఇలా అన్ని డోర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ వాల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ట్రిమ్ చేసుకోవాలి, పూర్తిగా ట్రిమ్ చేయాలి. ఓకే, అప్పుడు ఇక్కడ నుంచి ట్రిమ్ దగ్గర నుంచి వెళ్ళొచ్చు, లేకపోతే షార్ట్కట్ టీఆర్ ఎంటర్ డబుల్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ డిలీట్ చేసుకోవాలి. ఇవన్నీ ఎక్కువ 4+ మీరు క్రియేట్ చేస్తే, డిజైన్ చేస్తే మీకు అంత త్వరగా ఆర్కిటెక్చరల్ డిజైన్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఉన్నాయి, ఎంత అయింది కదా, ఇక్కడ
చాలా ఉంది, ఇది డిలీట్ చేస్తే అయిపోతుంది. ఇలా ట్రిమ్ చేసుకోవాలి. ఇప్పుడు విండోస్ చూద్దాం. డోర్స్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ లేయర్లోకి వెళ్ళి లేయర్ ప్రాపర్టీస్ LA ఎంటర్ అని కొత్త లేయర్ క్రియేట్ చేసుకుంటున్నాను. క్రియేట్ చేసుకుని విండోస్ పెట్టి దీని కలర్ బ్లూ కలర్ పెడుతున్నాను, స్కై బ్లూ. ఓకే వెళ్ళి క్లోజ్ చేస్తున్నాను. ఎక్కడెక్కడ ఉన్న విండోస్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది కదా. విండోస్ స్టాండర్డ్ సైజ్ వచ్చి 3 feet నుంచి స్టార్టింగ్. 3 feet నార్మల్ విండోస్ 3 feet to 6 feet వరకు ఉంటాయి మ్యాక్సిమం. నేను ఒక లైన్ తీసుకుంటున్నాను, నార్మల్ ప్లేస్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ నుంచి ఈ వాల్ ఒక లైన్ డ్రా చేస్తున్నా. మళ్ళీ లైన్ తీసుకుని ఎంటర్. ఈ మిడ్ పాయింట్ ఉంది కదా, మిడ్ పాయింట్ అంటే ట్రయాంగిల్ మాట. ట్రయాంగిల్ దగ్గర నుంచి ఒక 3 feet తీసుకుంటున్నా, 3 feet ఎంటర్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇది కాపీ చేస్తున్నా. ఇది సెలెక్ట్ చేసి కాపీ చేసి ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ మిడ్ పాయింట్కి ఇలా విండోస్ సింబల్ పెట్టుకోవచ్చు మనం మాన్యువల్గా, లేదంటే రెడీమేడ్లో ఉంది, మీరు ఎక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది కదా, పూజ విండో చిన్నగా ఉంది, 1.5 విండో ఉంది. కిచెన్ 3 feet ఉంది. మళ్ళీ ఈ 3 ఇలా సెలెక్ట్ చేసుకుని కాపీ కిచెన్లో ఒకటి పెడదాం. కిచెన్లో ఒకటి, ఇంకా 1 2 సైడ్ రొటేట్ చేయాలి. దీన్ని తర్వాత చూద్దాం. సేమ్ పొజిషన్లో ఉన్నాయి, బెడ్రూమ్ పక్కన ఉన్నాయి. 1 2 ఓకే. మూడు పెట్టి కాపీ చేసి ఎండ్ పాయింట్ కింద ఎండ్ పాయింట్ క్రియేట్ చేసి ఇక్కడ ఒకటి పెట్టేవాడు. ఓకే, 1 2 రెండు అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇటు సైడ్ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇటు సైడ్ ఉంది. దీన్ని మీరు ఏం చేయాలంటే రొటేట్ చేయాలి. ఫస్ట్ దీన్ని తీసుకుని కాపీ చేసి బయటికి తీసుకోండి. తర్వాత ఈ 3 సెలెక్ట్ చేసి రొటేట్ తీసుకుని ఇలా కిందకి లాగండి. ఓకే, తర్వాత దీన్ని మళ్ళీ కాపీ తీసుకుని ఈ ఎండ పట్టుకొని ఈ ఎండ ఒకటి మిడిల్ ఒకటి బయటకు వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ సెలెక్ట్ చేసుకుని మూవ్ చేసి ఇక్కడ పెట్టండి. ఓకే, 2 ఎస్ వచ్చిందా? అలాగే సేమ్ దీన్ని మూవ్ చేసుకోండి. బయట ఒకటి ఉంది కదా ఎక్స్ట్రా, సెలెక్ట్ చేసి ఇక్కడ ఒక విండో ఉంది, మీరు చూసుకోవచ్చు డైనింగ్ ఏరియాలో. ఇలా పొజిషన్ కాబట్టి మీరు చేంజ్ చేసుకోండి ఎక్కడ కావాలన్నా. మళ్ళీ సెలెక్ట్ చేసి మూవ్, మన ఇష్టం. ఇలా 1 2 3 4 5 6 సేమ్ అలాగే పూజా దగ్గర ఒక విండో ఉంది, 1.5ది 1.5 or 1 feet చిన్న విండో ఉంది. లైన్ తీసుకుంటున్నాను. లైన్ తీసుకుని మిడ్ పాయింట్ నుంచి 1 feet తీసుకుంటున్నాను, చిన్న విండో. మళ్ళీ కాపీ. ఓకే, ఇలా మళ్ళీ సెలెక్ట్ చేసి ఈ వాష్రూమ్ దగ్గర ఒక డోర్ ఉంది ఇక్కడ చూడండి, అక్కడ పెడదాం. కాపీ చేసి వెంటిలేటర్ అంటారు దాన్ని నార్మల్గా. ఇలా మీరు విండోస్ డోర్స్ ప్లేస్ చేయొచ్చు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది మీకు వచ్చిందంటే మ్యాక్సిమం సివిల్ అండ్ ఆర్కిటెక్ట్ మొత్తం వచ్చేసినట్టే మీకు. ఇది ఇంకా చాలా చిన్నగా ఇది ప్లాన్, ఇంకా పెద్ద పెద్ద ఫ్లోర్ ప్లాన్స్ ఉంటాయి. మీరు ఇది స్టార్టింగ్ కదా, బేసిక్ ప్లాన్ ఇచ్చాను నేను నార్మల్గా. ఇంకా ప్రొఫెషనల్ వేలో దీన్ని చేయొచ్చు, ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి నేను నార్మల్గా చేసి పెట్టాను ఇక్కడ. నెక్స్ట్ వీడియోలో మనకు టెక్స్ట్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇవైతే బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ వరకు చేశారంటే మీకు 70% వచ్చేసినట్టే. దీన్ని ఫ్లోర్ ప్లాన్స్ మీరు
డిజైన్ చేసి డ్రా చేస్తే మీకు అంత త్వరగా వస్తుంది, ఫ్రీ హ్యాండ్ అయిపోతుంది. ఓకే, ఇది ఈస్ట్ ఫేసింగ్. ఫర్దర్ క్లాసులు వాస్తు కూడా చెప్తాను, ఇది నార్మల్గా పెట్టాను అంతే మీకు స్టార్టింగ్ కదా. దట్స్ ఇట్ గైస్, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. Do say like and subscribe to our channel. Thank you so much. Thank you.